మధ్యతరగతి జీవితం. ఇది ఒక పదం కాదు, ఇది ఒక బాధ్యత. ఉదయం అలారం మోగే ముందే ఆ మనిషి మేలుకుంటాడు. ఎందుకంటే అతనికి కలల కంటే కుటుంబం ముఖ్యం. జీతం వచ్చిన రోజు అతని కళ్ళల్లో చిన్న వెలుగు కనిపిస్తుంది. కానీ ఆ వెలుగు ఈఎంఐ బిల్లులు, ఫీజులు చూసి నెమ్మదిగా మసకబారిపోతుంది. తనకు నచ్చిన వస్తువు చూసినా పర్లేదు తర్వాత కొనుక్కుందాం అంటాడు. ఆ తర్వాత ఎప్పుడో రాదు. కానీ అతను అలవాటు పడిపోతాడు. మధ్యతరగతి అమ్మ తన కోరికలను చీర మడతల్లో దాచుకుంటుంది. పిల్లల నవ్వు కోసం తన అలసటను మర్చిపోతుంది. పిల్లల భవిష్యత్తు కోసం తల్లిదండ్రులు తన వర్తమానాన్ని త్యాగం చేస్తారు. బయట వాళ్లకు ఇది సాధారణ జీవితం అనిపిస్తుంది. కానీ లోపల ప్రతిరోజు ఒక కొత్త లెక్క, ఒక కొత్త ఆందోళన. కానీ తెలుసా, ఈ మధ్యతరగతి జీవితం మనిషిని బలంగా తయారు చేస్తుంది. ఒక్క రూపాయి విలువ నేర్పిస్తుంది. ఒక్క అవకాశం ఎంత ముఖ్యమో అర్థం చేస్తుంది. పడిలేస్తూ ముందుకు వెళ్ళడం నేర్పిస్తుంది. మధ్యతరగతి మనిషి ఎప్పుడూ ఓడిపోడు. ఎందుకంటే అతనికి వెనక్కి వెళ్ళే మార్గం ఉండదు. అతని బలం అతని కుటుంబం, అతని కళ పిల్లల విజయం, అతని ఆనందం చిన్న విజయాల్లోనే ఉంటుంది. చివరికి మధ్యతరగతి జీవితం సింపుల్గా కనిపించినా అది అసలైన ధైర్యం. మధ్యతరగతి మనిషి పడిపోవచ్చు, కానీ లేవకుండా ఉండడు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ మై ఛానల్.